ఆన్లైన్ ఆర్డర్ ద్వారా ఇంటికొచ్చే మెడిసిన్స్లో సగానికి పైగా నకిలీవే. ఎక్కడ తయారవుతున్నాయి అన్నన్ని ఫేక్ మెడిసిన్స్? ఇండియాలోనే. అసలు నకిలీ మందుల తయారీకి కేర్ ఆఫ్ ఇండియానే. భారత్లో తయారవుతున్న ఔషధాల్లో 100కు 75 మాత్రమే అసలైనవి. మిగతా 25% ట్యాబ్లెట్లు, సిరప్లు, ఇంజెక్షన్లు నకిలీవే. పొట్టలో గ్యాస్ పెరిగిందని ఒక ట్యాబ్లెట్ కొనుక్కునేసుకుంటారు కదా, ఎవరికి తెలుసు ఆ ట్యాబ్లెట్లో మందే ఉందో లేదా చాక్ పీస్ పొడే ఉందో? చాక్ పీసే కాదు, బంగాళదుంప పొడి, మొక్కజొన్న పొడిని కూడా నింపేసి అవే ట్యాబ్లెట్స్ అని చెప్పి అమ్మేశారు. కాబట్టి ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. మన దగ్గర బీపీ షుగర్ పేషెంట్స్ ఎక్కువ కదా, దాన్ని ఆసరాగా తీసుకుని బీపీ షుగర్ పేషెంట్స్కి నకిలీ మందులు అంటగట్టేస్తున్నారు. అంటే యాంటీబయాటిక్స్ రాసేస్తూ ఉంటారు కొంతమంది డాక్టర్స్. వాటిని తూచా తప్పకుండా వేసుకుంటారు, కానీ అవి పనిచేయవు. కారణం అవి కల్తీవి కాబట్టి. కోవిడ్ తర్వాత విటమిన్ టాబ్లెట్లు తీసుకోవడం ఎక్కువైపోయింది. భయపెట్టే న్యూస్ ఏంటంటే ఫేక్ మెడిసిన్స్లో విటమిన్ టాబ్లెట్ల వాటా కూడా చాలా ఎక్కువే. అసలు ఈ స్థాయిలో నకిలీ మందులు అమ్మేస్తూ ఉంటే డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నట్టు? వాళ్లే పని చేస్తున్నట్లయితే దగ్గు మందు తాగి 14 మంది పసి ప్రాణాలు పోయేవా ఈ దేశంలో? భారత్లో తయారైన దగ్గు మందు తాగి విదేశాల్లో చిన్నపిల్లలు చనిపోయారు. అయినా తప్పు సరి చేసుకోలేదు. మరి ఇంత లెక్కలేనితనమా? ప్రాణాలతో ఇంత చెలగాటమా? నకిలీ మందుల తయారీ ఎక్కడెక్కడ జరుగుతోంది, ఎక్కడికి సరఫరా అవుతోంది, ఎక్కడ గవర్నమెంట్ ఫెయిల్ అవుతోంది, ఆ కంప్లీట్ అనాలిసిస్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. మందుల తయారీలో అమెరికా తరహా ప్రమాణాలను ఇండియాలో కూడా అనుసరించాల్సిందే అనే కండిషన్ పెడితే ఇక్కడ ఫార్మా కంపెనీలు పూర్తిగా మూసేయాల్సిందే. మరి అంత మాట నేస్తున్నారేంటి అనకండి. 2014లో స్వయానా ఒక డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్ ఇచ్చిన స్టేట్మెంట్నే ఇక్కడ చెప్తున్నాం. సరైన స్టాండర్డ్స్ పాటించలేదు అని రాన్బాక్సీ ల్యాబ్కి సుమారు 4,000 కోట్ల రూపాయల ఫైన్ విధించింది అమెరికా. ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి? దగ్గు మందు తాగి 14 మంది పిల్లలు మృతి. ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు. ఎందుకంటే ఇండియా అంటేనే ప్రపంచ ఫార్మసీ హబ్. దాదాపు 200 దేశాలకు మన దగ్గర నుంచి మెడిసిన్ సప్లై అవుతూ ఉంటాయి. ఇండియాలో తయారైన మెడిసినే కావాలి అని అడిగి మరీ దిగుమతి చేసుకుంటాయి కొన్ని దేశాలు. పాకిస్తాన్కి చైనా అంటే ఎంత ప్రేమ ఉన్నా ఇండియన్ బ్రాండ్ మెడిసిన్స్ నే ఎక్కువగా వాడుతూ ఉంటారు. అంత నమ్మకం మన మెడిసిన్స్ మీద. వాళ్ల నమ్మకానికి తగినట్టుగానే క్వాలిటీ మెడిసిన్స్ తయారవుతుంటాయి మన దగ్గర. అలాంటిది కొన్నేళ్లుగా నకిలీ ఔషధాల తయారీ విచ్చలవిడిగా పెరిగిపోయింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్లో దగ్గుమందు కారణంగా ఇప్పటికీ చనిపోయింది 14 మందే కావచ్చు. కానీ 1972 నుంచే ఇలాంటి ఘటనలు పలుమార్లు జరిగాయి. మొత్తంగా 70 మందికి పైగా చనిపోయారని రికార్డ్స్ చెబుతున్నాయి. 2019 నుండి 20 మధ్య కాలంలో జమ్మూ కశ్మీర్లో 12 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. దానికి కారణం కూడా ఈ దగ్గుమందే. అయినా సరే కంపెనీల తీరు మాత్రం మారలేదు. అధికారులు పట్టించుకోలేదు. దగ్గుమందు మరణాలు గాంబియా, ఉజ్బెకిస్తాన్లో కూడా జరిగాయి. గాంబియాలో 66 మంది పిల్లలు, ఉజ్బెకిస్తాన్లో 18 మంది పిల్లలు దగ్గుమందు తాగిన తరువాత చనిపోయారు. దారుణమేంటో తెలుసా? అక్కడ మరణాలకు కారణం కూడా భారత ఫార్మా కంపెనీలు తయారు చేసి పంపించిన దగ్గుమందే అనేది ఓ ఆరోపణ అని ఎందుకు అనాల్సి వస్తోందంటే, విదేశాల్లో మరణాలు సంభవించిన తరువాత ఆ సిరప్ శాంపిల్స్ తీసుకొచ్చి టెస్ట్ చేశారు. ఆ సిరప్ల తయారీలో ఎలాంటి పొరపాట్లు జరగలేదని కంపెనీలు వివరణిచ్చాయి. ఈ విషయంపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చాలా సీరియస్ అయింది. గ్లోబల్ లెవెల్లో భారత్ ఫార్మాపై మరక అంటుతుండటంతో కేంద్ర మంత్రి మాండవీయ రియాక్ట్ అయ్యారు. అసలేం జరిగిందో ఎంక్వైరీ చేయించారు. విరేచనాలు అవుతున్న పిల్లలకి అక్కడి డాక్టర్లు దగ్గుమందు ఇచ్చారని విచారణలో తేలింది. మొత్తంగా 24 నమూనాల్ని తీసుకుని టెస్ట్ చేస్తే 4 మాత్రమే పరీక్షల్లో ఫెయిల్ అయ్యాయి. నిజానికి ఎగుమతుల కోసం సెపరేట్ బ్యాచ్ తయారు చేస్తారు. 24 శాంపిల్స్ లో 4 మాత్రమే ఫెయిల్ అవ్వడం జరగదు. ఆ బ్యాచ్ అంతా ఒక్కటే సిరీస్ కాబట్టి అందులోని అన్ని మెడిసిన్స్ పరీక్షల్లో ఫెయిల్ అవ్వాలి.
కానీ అలా జరగలేదు అంటే ఇంకేదో కుట్ర జరిగి ఉంటుంది అన్నది అప్పట్లో కేంద్రం ఇచ్చిన వివరణ. సరే, అదే నిజం అనుకుందాం. మరి భారత్లో కూడా దగ్గుమందు తాగి పిల్లలు చనిపోయారు కదా. మధ్యప్రదేశ్, రాజస్థాన్లో విగత జీవులైన పిల్లలు కనిపిస్తూనే ఉన్నారు కదా. మరి దానికేం చెప్తారు? డిఈజీ అంటే డై ఇథిలిన్ గ్లైకాల్. ఈ కెమికల్ ని ఎక్కువగా పెయింట్లు, పెన్నుల తయారీలో వాడతారు. విషపూరిత ఆల్కహాల్ అని దీనికున్న పేరు. సాధారణంగా చాలా తక్కువ మోతాదులో దీన్ని మెడిసిన్స్ లో వాడుతుంటారు. కానీ కొన్ని ఫార్మా కంపెనీలు మాత్రం ఉండాల్సిన స్థాయి కంటే ఎక్కువ మోతాదులో ఈ డిఈజీని వాడుతున్నాయి. అలాంటి మెడిసిన్ తీసుకుంటే కిడ్నీలు దెబ్బతింటాయి కూడా, ఒక్కోసారి ప్రాణాలే పోతాయి. డిఈజీ పాయిజనింగ్తో ప్రీవియస్గా హిస్టరీలో ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు అంటే 1937లో డిఈజీ అనేది ఒక ఫార్మసిస్ట్, ఒక కాంపౌండర్ ఫస్ట్ ఒక డ్రగ్ని తీసుకొని దాన్ని టాబ్లెట్స్ని తీసుకొని ఒక లిక్విడ్లో చేయాలని చెప్పి అప్పుడు ఈ డిఈజీని వాడితే నియర్లీ 130 మంది పిల్లలు చనిపోయారు. ఆ నెక్స్ట్ ఇయరే మనం యుఎస్ FDA ఫామ్ అయింది. ఎందుకు? డిఈజీ అనేది సాల్వెంట్గా యూజ్ అవుతుంది. అది మన సల్ఫానిలమైడ్ డ్రగ్ను వచ్చేసి పౌడర్ లాగా చేసి లిక్విడ్ లాగా చేసింది. కానీ అది టాక్సిక్. అది అందుకు చిన్నపిల్లలు చాలా మంది చనిపోయారు. మళ్ళీ వెరీ రీసెంట్లీ వీ హ్యావ్ సీన్ ఇన్ గాంబియాలో చూసాము, లేదంటే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఆఫ్రికా కంట్రీలో. ఒక కంట్రీలో అయితే స్పెయిన్ కంట్రీలో దే హ్యావ్ యూజ్డ్ ఇట్ ఫర్ పర్టికులర్లీ ఇన్ ఫుడ్ ప్రోడక్ట్స్ లైక్ కుకింగ్ ఆయిల్లో యూజ్ చేశారు ఇది డిఈజీ కుకింగ్ ఆయిల్లో, ఎందుకంటే సాల్వెంట్ కాబట్టి. సో స్ట్రిక్ట్లీ డిఈజీ అనేది ఇండియన్ గవర్నమెంట్ అండ్ అక్రాస్ ద వరల్డ్ ఇట్ ఈస్ టాక్సిక్ అండ్ ఇట్ ఈస్ బ్యాన్. ఇండియాలో 70 మందికి పైగా పిల్లలు చనిపోవడానికి కానీ, గాంబియా, ఉజ్బెకిస్తాన్లో 84 మంది చనిపోవడానికి కానీ ఈ డిఈజీ కెమికలే కారణమని పరీక్షల్లో తేలింది. ఇప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్లో పిల్లల మరణాలకు కూడా మోతాదుకు మించిన డిఈజీ ఉండడం వల్లే అని చెబుతున్నారు. ఇండోనేషియాలో కూడా 2022లో 100 మందికి పైగా పిల్లలు చనిపోయారు. అక్కడ దగ్గుమందే కారణం. కానీ ఇండోనేషియాకి ఆ దగ్గుమందు ఎక్కడి నుంచి సరఫరా అయిందో మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఒకటి, టాక్సిక్ కెమికల్స్ ఈ మెడిసిన్స్లో కలవడం జరుగుతోంది. మనం గమనించినట్లయితే లైక్ డైథిలిన్ గ్లైకాల్, ఇథిలిన్ గ్లైకాల్ లాంటివి ఈ మెడిసిన్స్లో కలవడం వల్ల అవి టాక్సిక్ మెడిసిన్స్గా మారుతున్నాయి. ఇంకొకటి, ఎక్స్పైరీ అయిపోయిన డేట్స్ అయిపోయిన మెడిసిన్స్ని వాడడం వల్ల ప్రజల్లో ఇలాంటి డెత్స్ కానీ మనం చూడడం జరుగుతుంది. ఇంకోటి, చిన్న పిల్లల్లో ఎక్కువ డోస్, అడల్ట్స్లో వాడాల్సిన డోసు చిన్న పిల్లల్లో వాడడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక్కడ నకిలీ అంటే అర్థం చవకబారు ముడి పదార్థాలు ఒక్కటే వాడడం కాదు. ఉండాల్సిన మోతాదుకు మించినా తగ్గినా అది కూడా కల్తీ కిందే లెక్క. దగ్గుమందులో కల్తీ జరిగిందని ఎందుకంటున్నారంటే కారణం ఇదే. తయారవుతున్న మొత్తం మెడిసిన్స్లో 10% ఫేక్, మిగతా 90% అసలైన ఔషధాలే కదా అనుకోకండి. ఆ 10% నకిలీ మందులే 3600 మంది ప్రాణాలు తీశాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన డేటా ఇది. ఇదే WHO ఇంకొక విషయం కూడా చెప్పింది. 2017 రీసెర్చ్ ప్రకారం ఇండియాలో తయారవుతున్న మెడిసిన్స్లో 20 నుంచి 30% నకిలీవే. ఇండియాలో నకిలీ మెడిసిన్స్ మార్కెట్ ఎంత పెద్దదో తెలుసా? ఏకంగా 8,000 కోట్ల రూపాయలు. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ రీసెర్చ్ అండ్ అప్లికేషన్స్లో ఇచ్చిన డేటా ప్రకారం ఇండియాలో తయారై మార్కెట్లోకి వస్తున్న మెడిసిన్స్లో 12 నుంచి 25% మందులు కల్తీవే. ఢిల్లీలోని చాందనీ చౌక్ దగ్గరున్న భగీరథ్ ప్యాలెస్ ఈ నకిలీ మందులకు అడ్డా. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలైన గుర్గావ్, ఫరీదాబాద్, నోయిడా ఈ ఏరియాల్లో అమ్ముతున్న ఔషధాల్లో దాదాపు 1/3 నకిలీవే. ఢిల్లీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఆగ్రా, బహదూర్గఢ్, ఘజియాబాద్, అలీగఢ్, భివాడి, బల్లభ్గఢ్, సోనేపట్, హిసార్ నకిలీ మందుల అమ్మకాలకు కేంద్రాలు. ఇక బీహార్, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ల్లో నకిలీ మందులకు సెపరేట్ మార్కెట్సే ఉన్నాయి. అమ్మేది ఈ రాష్ట్రాల్లోనే గానీ తయారయ్యేది మాత్రం ఎక్కువగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్లలోనే. ఇంతకీ ఏ మెడిసిన్స్లో ఎక్కువగా నకిలీవి కనిపిస్తూ ఉంటాయి? దీనిపై ఒక పరిశోధన చేశారు. కాస్త ఎక్కువ టాబ్లెట్స్ వాడాల్సి వచ్చినప్పుడు మందుల చీటీలో డాక్టర్ రాసే ఫస్ట్ టాబ్లెట్ గ్యాస్దే. టాబ్లెట్ల వల్ల గ్యాస్ ప్రాబ్లం రాకుండా రాస్తారు. బట్ నకిలీ మందుల్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఈ గ్యాస్ టాబ్లెట్లే అని రీసెర్చ్లో తేలింది. ఆ తర్వాత బీపీ, షుగర్ టాబ్లెట్స్ని వీలైనంత ఎక్కువగా కల్తీ చేస్తున్నారు.
కొలెస్ట్రాల్, థైరాయిడ్ కి వాడే మందుల్లో కూడా చాలా వరకు నకిలీవే ఉంటున్నాయి. ఇక విటమిన్ టాబ్లెట్లు, యాంటీబయోటిక్స్ అయితే మరీ దారుణం. మార్కెట్లో చాలా ఫేమస్ బ్రాండ్లు, అత్యంత నమ్మకమైన బ్రాండ్ల పేర్లను తీసుకుని నకిలీ లేబుల్స్ తయారు చేసి వాటిలో ఈ నకిలీ మందులు పెట్టి అమ్మేస్తున్నారు. 2023 జనవరిలో మొత్తం 67 రకాల మెడిసిన్స్ ఏ మాత్రం క్వాలిటీ స్టాండర్డ్స్తో లేవు అని కేంద్ర ప్రభుత్వమే ఒక రిపోర్ట్ ఇచ్చింది. అందులో ఉన్నవి గ్యాస్ట్రో, యాంటీబయోటిక్స్, బీపీ, షుగర్, విటమిన్స్, థైరాయిడ్, జలుబు మందులు. కమిషన్ల కోసం చాలా మంది డాక్టర్లు ఈ నకిలీ మందుల్ని సిఫారసు చేస్తున్నారు. మెడికల్ షాప్లు అవే అమ్ముతున్నాయి. జస్ట్ 2.5 ఏళ్లలో హైదరాబాద్లో పట్టుబడిన నాసిరకం మందుల విలువే ₹1,73,00,000. ఇక చిన్న చిన్న పల్లెటూళ్లలో, చిన్న పట్టణాల్లో ఏ స్థాయిలో నకిలీ మందులు రాజ్యమేలుతున్నాయో ఊహించుకోవచ్చు. కాకపోతే దక్షిణాది రాష్ట్రాల్లో కంటే ఉత్తర భారతదేశంలో ఈ నకిలీ ఔషధాల దందా ఎక్కువ. వైద్య సిబ్బంది కానీ, వైద్యులు ఏదైనా మెడిసిన్ మార్కెట్లోకి వచ్చినప్పుడు, అంటే కొత్త బ్రాండ్ వచ్చినప్పుడు కానీ, లేదా తక్కువ ధరకు దొరికేటువంటి మెడిసిన్స్ యొక్క నాణ్యతను చెక్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే వాటి యొక్క ఎక్స్పైరీ డేట్ కానీ, లేకపోతే మ్యానుఫ్యాక్చరర్ కంపెనీ యొక్క డీటెయిల్స్ కానీ పరిశీలించిన తర్వాతే మనం ప్రిస్క్రైబ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇండియాలోనే కాదు, అమెరికాలోనూ అదే పరిస్థితి. మరీ ముఖ్యంగా ఆన్లైన్ ద్వారా సప్లై అవుతున్న మెడిసిన్స్ లో సగం నకిలీవేనని లాన్సెట్ స్టడీలో తేలింది. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బోర్డ్స్ ఆఫ్ ఫార్మసీ ఒక పోల్ నిర్వహించి 10,000 ఆన్లైన్ ఫార్మసీ కంపెనీల్ని లిస్ట్ అవుట్ చేస్తే అందులో 9,938 ఫార్మసీలు సరైన మెడిసిన్స్ ని పంపించలేదు. బ్రిటన్లో మందులు వాడుతున్న వారిలో 25% మంది తిరిగి ఆసుపత్రిలో చేరుతున్నారు. కారణం, వాళ్ళు వాడినవి నకిలీ మందులే కాబట్టి. మరో విషయం, వయాగ్రా టాబ్లెట్స్ ని ఎక్కువగా ఆన్లైన్ ద్వారానే తెప్పించుకుంటూ ఉంటారు. అలా ఆన్లైన్ ఆర్డర్స్ ద్వారా వెళుతున్న వయాగ్రా టాబ్లెట్లలో 77% నకిలీవే. కోవిడ్ తర్వాత మార్కెట్లోకి నకిలీ మందుల రాక విపరీతంగా పెరిగిపోయింది. చెక్ చేసేవాళ్ళు లేక, ఆ వ్యవస్థలు సరిగ్గా పనిచేయక, పైగా కోవిడ్ టైంలో అసలు మెడిసిన్ దొరకడమే చాలు అనుకునేంత పరిస్థితి ఏర్పడింది. అదే అదనుగా నకిలీ మందుల్ని మార్కెట్లోకి వదిలేశారు. ఇప్పటికీ దానికి అడ్డుకట్టపడట్లేదు. దగ్గు మందు కారణంగా పిల్లలు చనిపోతున్నారు అంటే కారణం మన సరుకుని చెక్ చేసేదెవరు అనే ధైర్యమే కదా. రాష్ట్రాల్లో డ్రగ్ కంట్రోల్ అథారిటీ సక్రమంగా లేకే ఈ పరిస్థితి. పుట్టినప్పటి నుంచి మందులు వాడని మనిషే ఉండకపోవచ్చు, ఎవరో కొందరు తప్పించి. కానీ అలా మెడిసిన్స్ వాడిన వాళ్లలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో అప్పుడు ఒక్క నకిలీ టాబ్లెట్ అయినా మింగే ఉంటారు. ఎందుకంత ఖచ్చితంగా చెబుతున్నారంటే 2007 నుంచి 2020 మధ్య కాలంలో భారత్లోని 28 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి కొన్ని శాంపిల్స్ తీసుకున్నారు. ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారో తెలీదు, కానీ ఆ పరీక్షల్లో ఎన్ని శాంపిల్స్ ఫెయిల్ అయ్యాయో మాత్రం తెలిసింది. మొత్తం 7,500కు పైగా మెడిసిన్ శాంపిల్స్ నాసిరకమైనవి అని తేలింది. ఎప్పుడైనా సరే ఒక్కో బ్యాచ్ నుంచి ఒక్కో శాంపుల్ ని సేకరిస్తారు. ఈ లెక్కన 7,500కు పైగా శాంపిల్స్ నాసిరకం అని తేలింది అంటే ఎన్ని లక్షల టాబ్లెట్లు, క్యాప్సూల్స్, ఇంజెక్షన్స్ మార్కెట్లోకి వెళ్లుంటాయి. వాటిని వేసుకున్న లక్షల మంది పేషెంట్స్ ఖచ్చితంగా అనారోగ్యం పాలైనట్టే కదా. వైద్య నిపుణుడైన ఠాకూర్ అనే వ్యక్తి ది ట్రూత్ పిల్ అనే బుక్ లో ఈ దారుణాన్ని రాసుకొచ్చారు. నాసిరకం అంటే ఉండాల్సిన మోతాదులో కెమికల్స్ ఉండకపోవడం, లేదా రోగుల రక్తంలో ఆ మెడిసిన్స్ కలవకపోవడం, లేదా కలుషితం కావడం. ప్రభుత్వం తీసిన శాంపుల్స్ లో ఈ లోపాలు కనిపించాయని ఆ బుక్ లో రాసుకొచ్చారు. గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ పేరుతో కొన్ని రూల్స్ ని ఫ్రేమ్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. వాటిని ఫాలో అయితే చాలు, మార్కెట్లోకొచ్చే ప్రతి మెడిసిన్ అసలైనదే అని ముద్ర వేయొచ్చు. దురదృష్టం ఏంటంటే ఇండియన్ ఫార్మా కంపెనీల్లో చాలా వరకు గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ నిబంధనల్ని పట్టించుకోవు. తయారయ్యే మెడిసిన్ క్వాలిటీ సరిగా ఉందా లేదా అని చెక్ చేసేది ఈ వ్యవస్థే. ఇంకో దారుణం ఏంటో తెలుసా? ఔషధాల తయారీకి వాడే ముడి పదార్థాల్ని కానీ, లేదా తయారైన ఔషధాలకు కానీ కనీసం పరీక్షలు నిర్వహించకుండానే మార్కెట్లోకి పంపించేస్తున్నాయి కొన్ని ఫార్మా కంపెనీలు. ఏకంగా 7,500కు పైగా శాంపిల్స్ నాసిరకం అని తేలాయంటే కారణం గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ రూల్స్ ని పట్టించుకోకపోవడమే కదా. మరి శాంపిల్స్ నాసిరకం అని తేలినప్పుడు వాటిని మార్కెట్లోంచి వెనక్కి రప్పించొచ్చుగా. నిజానికలా వెనక్కి రప్పించే నిబంధనలు ఉన్నాయి, కానీ అమలు పరిచేదెవరు? ఇండియాలో 125 ఏళ్లుగా మెడిసిన్స్ తయారు చేస్తున్నారు.
ఇన్నేళ్లలో ఎప్పుడైనా ఒక్కసారైనా మెడిసిన్స్ ని మార్కెట్లోంచి వెనక్కి తీసుకున్నట్టు ఒక్క వార్తైనా విన్నామా మనం? మరి ఎందుకని వెనక్కి తీసుకోలేదు? కారణం చాలా రాష్ట్రాల్లో డ్రగ్ కంట్రోల్ అథారిటీల్లో పనిచేస్తున్న ఉన్నత ఉద్యోగులకు కూడా ఈ రూల్స్ పై అవగాహన లేకపోవడమే. మార్కెట్ల నుంచి మెడిసిన్స్ ని ఎలా వెనక్కి రప్పించాలో చాలా మంది అధికారులకు తెలియనే తెలియదు. పైగా ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి చట్టాన్ని ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. 1875లో తీసుకొచ్చిన చట్టం ప్రకారం ఇప్పటికీ మార్కెట్లోని కొన్ని మందుల్ని తీసుకుని వాటిని పరీక్షలకు పంపుతున్నారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే పేరుకే ల్యాబ్స్ ఉంటాయి, కానీ వాటిలో ఔషధాలను పరీక్షించే అత్యంత కీలకమైన పరికరాలు ఉండవు. మరి పరికరాలే ఉండనప్పుడు ఆ మెడిసిన్ లో ఏ కెమికల్ ని ఏ డోసులో వాడుతున్నారో ఎలా తేలుతుంది? అలా లేకనే కదా దగ్గు మందులో ఇథిలిన్ గ్లైకాల్ మోతాదు ఎక్కువైంది. ఆ పరీక్ష ముందే చేసుంటే, డ్రగ్ కంట్రోల్ అధికారులు సవ్యంగా పనిచేసి ఉంటే దగ్గు మందు తాగి పసివాళ్లు ప్రాణాలు పోగొట్టుకునేవారా? నకిలీ మెడిసిన్స్ మార్కెట్ వాల్యూ 8,000 కోట్లని, 7,500కు పైగా శాంపిల్స్ నాసిరకమని, 25% మందులు నకిలీవి అని చెప్తున్నారు. కానీ వాస్తవ లెక్కలు ఊహ కందని స్థాయిలో ఉండొచ్చని ఒక అంచనా. సో తెల్లగా కనిపించేవన్నీ టాబ్లెట్స్ కావు, సీసాల్లో రంగురంగులుగా కనిపించేవన్నీ సిరప్లు టానిక్లు కావు. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ఇది వాటి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.